శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్యక్షమానిధిం భారత జ్ఞానయోగీశం స్ఫురన్మూర్తిం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 1891 ఫిబ్రవరిలో ఆయన ఆళ్వారు చేరుకున్నారు. ఈ ఆళ్వారులో కొంతకాలం ఆయన ఉన్నారు. ఈ ఆళ్వారులో ఉన్నప్పుడు కొన్ని విశేషాలు జరిగాయి. ఈ ఆళ్వారులోని ఆళ్వారు సంస్థానపు దివాన్, అప్పుడు రాజులు అంటే సంస్థానాధీశులు అండి, ఎందుకంటే అంతా పాశ్చాత్య పాలనలోనూ ఉంది. వాళ్ళు కొందరిని సామంతులుగా మిగిల్చారు, కొందరిని పేరుకు పెట్టి వీళ్ళు పెత్తనం చెలాయించేవారు, అనేక రకాలుగా ఉంది. మొత్తానికి సంస్థానాధీశులు పేరుకు రాజులు, కానీ వాళ్ళు పాశ్చాత్య పాలనలోనే వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వారే. ఏమైనప్పటికీ వాళ్ళకి కొంత సంపద అధికారాలు ఉండేవి. ఆళ్వారు సంస్థాన దివాన్ ఆయన వీని గురించి తెలుసుకుని తన సంస్థానాధీశుడైన మంగళ్ సింగ్ అనే ఆయన దగ్గర తీసుకొచ్చిచ్చాడు. ఆ మంగళ్ సింగ్కి పాశ్చాత్య సంస్కృతి అంటే మోహం ఉంది, అలాగని తనదైనని విడిచిపెట్టలేదు. పాశ్చాత్య సంస్కృతి మోహం వల్ల ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. అందులో స్వామీజీ ఇంగ్లీష్ చాలా గొప్పగా ఉండేది. ఈయన ఇంగ్లీష్లో చెప్తారని చాలా ప్రేమ కలిగి ఆయన వెళ్ళి కలుసుకుని పిలిపించాడు. కొంతకాలం ఆయన ఆతిథ్యంలో ఉన్నారు. ఈయన ఒక రోజున ఏం జరిగిందంటే, మాట్లాడుతూ తనకున్నటువంటి పాశ్చాత్య వ్యామోహం వల్ల సనాతన ధర్మంపై ఏర్పడిన కొన్ని అపోహలు లేక దురభిప్రాయాలు చెప్పాడు. అందులో ఏంటంటే, నాకు విగ్రహారాధన పట్ల నమ్మకం లేదండి, విగ్రహారాధన లేకపోతే ఆ నమ్మకం లేకపోతే గతి ఉండదని చెప్తారు కదా అని అంటే చిన్న నవ్వు నవ్వెట్ట స్వామీజీ. నేను పరిహాసంగా ఉందా అన్నాడు. సరే, ఎవరి నమ్మకం వాళ్ళది, వారి నమ్మకానికి అనుగుణంగా జీవించడం మంచిదే అన్నట్టు. ఇలా సమాధానం చెప్తాను అనుకోలేదు ఆయన. తర్వాత ఆ పైన అలా తలెత్తి చూశారు కూర్చున్నటువంటి స్వామీజీ. చూసి అదిగో ఆ చిత్తరు ఉన్నదే అదేమిటి అని అడిగారు. పక్కన దివాన్ అన్నాడు. అది మా రాజుగారి చిత్రమేనండి అన్నారు. ఒకసారి దింపించండి దాన్ని అన్నారు. పనివాళ్ళ చేత చిత్రను దింపించారు. ఈయన చేత్తో పట్టుకుని దివాన్ ఇలా రా, ఈ బొమ్మ మీద ఉమ్ము అన్నారు. ఉమ్ము వేయి అన్నాడు. అరేరే అపచారం, ఎలా ఉమ్ముతానండి అన్నాడు. ఇది బొమ్మ కదా, అది కూడా ఒక కాగితం మీదో లేదా వస్త్రం మీదో గీసింది కదా, మీ రాజుగారు మొహం కాదు కదా, దీనిలో రక్తం కండరాలు చర్మం ఏమీ లేవుగా, ఉమ్మడానికి ఏమి లేవు, ఉమ్ము అన్నట్టు. అరేరే ఈ నుమ్మితే ఆయన అవమానించినట్టే. అరే ఈయన బొమ్మ నుమ్మితే ఆయన అవమానించినట్టు ఎందుకయ్యా? ఇప్పుడు అర్థమైందా? ఈ బొమ్మ ఆయన కాకపోయినప్పటికీ ఈ బొమ్మ యందు ఆయన భావం ఉండడం వల్ల ఈ బొమ్మకు నేను అపచారం చేయలేకపోతున్నాను. దీనికి అపచారం చేస్తే ఆయనకు అపచారం చేసినట్లు ఎలా భావించావో, దీనికి ఉపచారం చేస్తే ఆయనకు ఉపచారం చేసినట్లు భావించాలి కదా. అందుకే ఆ భగవంతుడిని కూడా హిందువు ఒక రాయిలోనో రప్పలోనో దేంట్లోనైనా ఆకృతి కల్పన చేసుకుని ఆరాధిస్తున్నాడు. ఇది ఆ భగవంతుడి మూర్తికి స్ఫురణ చేస్తోంది. ఇది తెలుసుకో. ఏ హిందువు కూడా విగ్రహాలకి దండం పెట్టేటప్పుడు ఓ రాయి నిన్ను ఆరాధిస్తున్నాను, ఓ మట్టి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడు. ఏ భగవంతుడా నన్ను అనుగ్రహించని ప్రార్థిస్తాడు. ఇది తెలుసుకో అని చెప్పారండి. అద్భుతంగా సమాధానం చెప్పారు. ఇలాగ సమాధానం చెప్పడం ఇంతవరకు ఎవరు చూపించలేదు. వెంటనే క్షమించమని వేడుకున్నారైనా. దీన్ని బట్టి విగ్రహారాధన దాంట్లో కూడా ఔచిత్యం ఉంది. తర్వాత కాలంలో కూడా మనం వెనకాల జరిగినవి ముందు జరిగినవి కూడా ఆయా సందర్భాల్లో చెప్పుకోవచ్చు అని. విదేశాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆయన అన్నారు, ఏమంటే మీరు అద్భుతమైనటువంటి అహం బ్రహ్మాస్మి ఉదాత్తమైనటువంటి వేదాంతం చెప్తున్నారు, మరొక వైపు అతి నికృష్ట స్థాయిలో ఉన్న విగ్రహారాధన ఎలా సమర్థిస్తారు అని అడిగారు. దాన్ని ఎవరు నికృష్టం అన్నారు నీకు? ఒక సంప్రదాయం గొప్ప గాని దాని తప్పు గాని నిర్ణయించాలి అంటే ఆ సంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు పరిశీలించు. మీరు తక్కువ అనుకుంటున్న విగ్రహారాధన సంప్రదాయంలో నా దేశంలో యోగులు పుట్టారు, మహాత్ములు పుట్టారు. ఆ యోగులు మహాత్ములు సిద్ధపురుషులు విగ్రహారాధన అయినటువంటి సంప్రదాయంలో ఉదాత్తమైనటువంటి తత్వభూమికలను అందుకున్నారు. అందుకు మా విగ్రహారాధన సంప్రదాయం గొప్పదని చెప్పాడు. ఇలాగా సుమారు 200 సంవత్సరాల క్రితమే ఆ మహానుభావుడు చెప్తే ఇప్పటికీ చాలా మంది హిందువుల్లో కూడా ఇవే ప్రశ్నలు వేస్తున్నారు. అదే బాధాకరమైన అంశం. అంటే చదవట్లేదు, తెలుసుకోవట్లేదు, ప్రశ్నలు మాత్రం వేసేస్తారు. అనేక మంది లౌకిక విషయాల సరస్సును బతుకంతా గడిపేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ కింద ఇవన్నీ వింటూ కూర్చుంటున్నారు కనుక వీళ్ళు బాగుపడట్లేదు, పిల్లల్ని బాగుపడనివ్వడం లేదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎలాంటి సమాధానాలు చెప్పాడండి మహానుభావుడు. మొత్తానికి ఆళ్వార్లో ఉన్నప్పుడే కొంతమంది ఈయన వద్దకు వచ్చి కొన్ని రకాల దీక్షలు ఉపదేశాలు పొందారు. ఆ సమయంలో
ఆయన కొంతమంది యువతుల్ని కూర్చోబెట్టి గొప్ప విషయాలు బోధించారు. దానితో ఈయన ఉపదేశాల ప్రభావం చేత ఆళ్వార్లు అనేక మంది యువకులు సంస్కృతం నేర్చుకున్నారు. ఇది కూడా తెలుసుకోవాలి. సంస్కృతం అంటే అది ముసలి వాళ్ళ చదువును, అది మతపరమైనటువంటి భాషను అనుకుంటారు. కానీ సంస్కృతం యుగాల క్రితమే ప్రపంచంలో ఉద్భవించిన ఒక వైజ్ఞానిక భాష అని అప్పటికి తెలుస్తుందో. ఆ సంస్కృతం యొక్క ప్రాధాన్యాన్ని చెప్పగానే అనేక మంది యువకులు నేర్చుకున్నారు. అప్పుడు సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలో వివేకానంద అనగా వివిధిషానంద చెప్తూ ఉన్నారు. ఆ మాటలు ఒక్కసారి మననం చేసుకుందాం. అంటే అప్పుడెప్పుడు చెప్పినవి ఇప్పటికీ అంత తాజాగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు అజ్ఞానం ఎంత తాజాగా ఉందో అదే తాజా అజ్ఞానంతో ఉన్నారు ఇప్పుడు యువత. అందుకే వీళ్ళకి ఆయన చెప్పించిన బోధనలు చాలా అవసరం. సంస్కృతం అధ్యయనం చేయండి, దానితో పాటు పాశ్చాత్య విజ్ఞానాన్ని అభ్యాసం చేయండి. ఎందుకంటే దేనినైనా కూలంకషంగా తెలుసుకోండి. ఇది చాలా ప్రధానం. ఎందుకో తెలుసా? చెప్తున్నాడు, తగిన సమయం వచ్చినప్పుడు బాగా సంస్కృతం నేర్చుకున్న మీరే మన చరిత్రని సశాస్త్రీయంగా రాయగలరు. ఎందుకంటే ప్రస్తుతం చలామణిలో భారతదేశ చరిత్ర తారుమారయ్యింది. ఈ మాట ఆయన చెప్పాడు. ఆ తారుమారై పాశ్చాత్యులు రచించిన భారత చరిత్రనే ఇప్పుడు కూడా భారతీయులు చదువుతున్నారు. ఆ చరిత్ర మార్చుదామని ప్రయత్నిస్తే కాషాయీకరణ మొదలైన బొబ్బోరు గగ్గోలు ఎత్తిస్తారు. అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం మీద ఏమాత్రం గౌరవం లేని, సనాతన ధర్మం మీద ఏమాత్రం పూజ్యభావం లేని, పైగా హిందూ మతం మీద ఏహ్యభావం కలిగినటువంటి పాలకులు వచ్చారు. వాళ్ళు పెద్ద నాయకులు అనుకుని భజన చేసేవాళ్ళు నిన్న మొన్నటి వరకు ఉన్నారండి. వాళ్ళ వల్లే దేశ ధర్మం దెబ్బతింది. వాళ్ళు వివేకానందని అధ్యయనం చేయలేదు, వివేకానంద స్ఫూర్తిని తెలుసుకోలేదు. తెలుసుకోకుండా పాశ్చాత్యులకు భజన చేస్తూ, పాశ్చాత్య అనుకరణ చేస్తూ, అవే గొప్ప దేశాలను భావించి ఆ భావజలాల్ని భారతీయ పాలనా విధానంలో తేవాలని ప్రయత్నించారు. భారతదేశ స్వతంత్రం ఏర్పడినప్పుడు వచ్చిన మొదటి పాలకులు, వాళ్ళ వల్ల ఈ ఘోరం జరిగింది. కానీ వివేకానంద ఆనాడు చెప్పిన మాటని ఒక్కసారి విని ఉన్నా, లేదా మనమైనా విని ఇప్పటికైనా బాగుపడినా చాలండి. ఏం చెప్తున్నాడో చూడండి. బాగా సంస్కృతం నేర్చుకోండి. మనదైన వాంగ్మయాన్ని, భారతీయ చరిత్రని భారతీయ దృష్టితో చదవండి. భారతదేశంపై గౌరవం లేక మేము పాలిస్తున్నాం కనుక మీరు తక్కువ వారు అనే భావంతో, విపరీత కోణంతో పాశ్చాత్యులు పరిశీలించడం వల్ల మన చరిత్రను తారుమారు చేశారు. ఈ తారుమారు చరిత్ర మీరు అందరూ చదువుతున్నారు. కాలక్రమాన్ని అనుసరించి చక్కగా చరిత్రని మనం అసలు చేసుకోలేకపోయాం. మన చరిత్రను రచించింది ఆంగ్లేయులు. పైగా వారు రచించింది మాత్రమే సత్యమనే భ్రాంతి, బలహీనత మన వారికి ఏర్పడింది. వాళ్ళు రచించిన చరిత్ర చదివితే మనకు దుర్బలత మాత్రమే వస్తుందని తెలుసుకోండి. ఎందుకంటే వారు మన పతనం గురించే రాసేది తప్ప మన ఔన్నత్యం గురించి మన చరిత్రలో వాళ్ళు రాయలేదు. మన ఆచార వ్యవహారాలు, నాగరికత, సంస్కృతి, వారసత్వం, మతం, తత్వం అవేమీ తెలియని వాళ్ళు వాటన్నిటిని విపరీత కోణంలో ఒక ఆటవిక అనాగరిక సంస్కృతి కింద మనల్ని తీర్చిదిద్దారు. అలా వర్ణించారు వాళ్ళు మన చరిత్రలో. కనుక మీరు బాగా సంస్కృతం చదవండి, సత్యాన్ని పరిశీలించండి, పాశ్చాత్య భాషని బాగా అధ్యయనం చేయండి. అప్పుడు వాళ్ళకి మీరే సమాధానం చెప్పాలి. గత చరిత్రను ఎలా పరిశోధించాలో వాళ్ళకు మార్గం చెప్పారు. ఆ మార్గాన్ని అనుసరించి మనం స్వతంత్రంగా మన చరిత్రను పరిశోధించాలి. వేదాలు, పురాణాలు, పురాతన శాస్త్రాలు అధ్యయనం చేయాలి. వాటి ఆధారంతో నిజమైన ఆత్మస్ఫూర్తి కలిగించే మన చరిత్రను మీరు రచించాలి. భారతీయులే భారతదేశ చరిత్రను రచించాలి. ఇది ఆయన చెప్పాడు. అంతే మెకాలయ విద్యా బోధన వల్ల ఆ పాశ్చాత్యుల తలకాయతో ఆలోచించిన చరిత్ర మనం ఇప్పటి వరకు చదువుతున్నాం. ఇంకా ఆర్య ద్రావిడ దండయాత్రలు అనేటువంటి మాటలో చిక్కుకుపోయిన మూర్ఖులు చాలా మంది ఉన్నారండి. ఆర్యులు దండయాత్ర చేశారు, ద్రావిడులు అనే తప్పుడు చరిత్ర వాళ్ళు రచించారు. ఇప్పుడు అందులోనే ఉండిపోయారు చాలా మంది. ఆ తప్పుడు చరిత్ర ఆధారంగా తీసుకున్నారు. ఇండియన్ హిస్టరీ సరి అయినది పాఠశాలల్లో చెప్పబడటం లేదు. అంతేకాదు, కనుమరుగైపోయినా కప్పబడిపోయినా మన ప్రాచీన నిధుల్ని వెలికి తెచ్చే ప్రయత్నం చేయండి. ఇది తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా మీరు ఎంత తపన పడాలంటే మన చరిత్రను అధ్యయనం చేయడంలో, బిడ్డను పోగొట్టుకున్న వ్యక్తి ఆ బిడ్డ లభించేదాకా ఎలాగా అవిశ్రాంతంగా తపన పడతాడో పిల్లవాడిని వెతుకుతూ, అంత తపన మీరు పడాలి మనదైన అసలు చరిత్ర తెలుసుకోవడం కోసం. ఏం మాట చెప్పాడో చూడండి. అందుకే మీరు ఆ ప్రయత్నం చేయాలి. నిజమైన జాతీయ విద్య కావాలి, నేషనలిజం. ఆ నేషనలిస్టిక్ థాట్ అండి, అది ఇచ్చాడు స్వామి వివేకానంద. అది పట్టుకోవాలండి. ఇక్కడ ఈ జాతీయ విద్య వ్యాప్తిలో ఉన్నప్పుడే జాతీయతాభావం జాగృతం అవుతుంది. తన జాతీయత మీద గౌరవం, భక్తి లేనటువంటి దేశం ఎదగదు సుమా. ఇది చెప్పాడు. ఆ సమయంలో ఇటువంటి స్ఫూర్తిని ఆళ్వార్ ప్రాంతాలు ఎందరికీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ప్రయాణంలో క్రమంగా జైపూర్ మొదలైన ప్రాంతాలకి చేరుకున్నారు. ఆ జైపూర్లో అక్కడ సంస్థానాధీశులు అందరూ ఈయన భక్తులయ్యారండి. మంచి గౌరవాలను ఇచ్చారు. ఆ సంస్థాన సేనాధిపతి సర్దార్ హరిసింగ్ అనే ఆయన మంచి క్షత్రియుడు, మంచి బలం కలిగినటువంటి వాడు. ఆయన వేదాంత సిద్ధాంతాలు బాగా అధ్యయనం చేశాడు. దానితో వేదాంతం మీద ఆయన గౌరవం. ఆ గౌరవం ఉండడంతో ఈ విగ్రహారాధనలు, పూజలు వీటి మీద ఆయనకు అగౌరవం. స్వామీజీతో మాట్లాడుతూ
వీటి గురించి అవహేళనగా మాట్లాడేట. నాకు పరమహంస ఇచ్చిన అనుభవంతో చెప్తున్నానయ్యా, నువ్వు చాలా అజ్ఞానం చేత మాట్లాడుతున్నావు. అసలు భగవతత్వం అంటే ఏమిటి, దాన్ని ఎన్ని రకాలుగా తెలుసుకోవచ్చు, విగ్రహం అంటే ఏమిటి చాలా బోధించట్టు ఆయన. కానీ స్థిరాభిప్రాయం ఏర్పడిన ఆయనకి ఇంకా నమ్మకం కలగలేదు. సరే స్వామి గౌరవంతో బాధించకుండా ఊరుకున్నాడు, కానీ తృప్తి చెందలేదు. అసలు దృఢాభిప్రాయంతో ఉండిపోయాడు ఆయన. విగ్రహాదుల మీద నమ్మకం లేకుండా ఉన్నాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి వీధిలో నడుస్తున్నారు కాలినడకన. ఆ వెళుతూ ఉంటే ఒక భజన బృందం వస్తోందండి. ఆ భజన బృందం వారు కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని ఊరేగిస్తూ వస్తున్నారు. ఒక్కసారి వివేకానంద హరిసింగ్ని పక్క పెట్టి చెయ్యి వేశాడు. చెయ్యి వేసి స్పర్శ చేసి, హరిసింగ్ జీ, అదిగో అక్కడ కృష్ణుడు సజీవంగా కనబడుతున్నాడు చూడండి అన్నారు. ఈయన చూసేటప్పటికల్లా కృష్ణ పరమాత్మ సజీవ ఆకృతితో దర్శనమిచ్చేటండి. ఇక్కడ అంటే మహాత్ములు ఇచ్చినటువంటి స్పర్శ రూపమైన దీక్షకి ఆ పరమాత్మ దర్శనమిచ్చాడు. దీన్ని బట్టి ఒక విగ్రహంగాని పటంగాని భక్తిగా మనం నమస్కరిస్తే అందులో దేవతామూర్తి సాన్నిధ్యం వహించి ఉంటుంది. ఇది తెలిస్తే విగ్రహాలు పటాలు పెట్టుకుని కూడా భయపడేవాళ్ళు, కోపగించుకునేవాళ్ళు, అక్కడే అన్ని మాట్లాడేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం స్పృహ కలిగి ఉండాలి. అక్కడ భగవంతుడు ఉంటాడు. అది మనం చూడలేం, మనకు ఆ సిద్ధ లక్షణం లేదు. కానీ మంత్రానికి అక్కడ మనం చేసే మర్యాదలకి ఒక చిత్రపటం కానీ ఒక విగ్రహం కానీ దేవతాశక్తిని గ్రహించగలదు, అందులో నిక్షిప్తం చేసుకోగలదు. అది దర్శించగలగాలి అంటే మాత్రం సాధనతో వికసించిన సూక్ష్మ దృష్టి ఉండాలి, లేదా ఆ సాధనలో సిద్ధుడైన మహాత్ముడి యొక్క అనుగ్రహం ఉండాలి. అలాంటి మహాత్ముడైనటువంటి వివిధిషానంద అనుగ్రహం ఆయన స్పర్శ మాత్రం చేతనే హరిసింగ్ జీ కనబడి, గంటల తరబడి మీరు వివరించిన నాకు కలగనటువంటి నమ్మకం మీ స్పర్శ వల్ల ఇప్పుడు కలిగింది. నేను కృష్ణుని దర్శించాను గద్గద స్వరంతో ఆర్ద్ర నయనాలతో మాట్లాడాడు హరిసింగ్ జీ. ఇలాగే అందరూ అనుగ్రహించారు. తర్వాత అజ్మీర్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కూడా విశేషించి కొన్ని దర్శనాలు చేసి అక్కడి నుంచి క్రమంగా మౌంట్ అబూ చేరుకున్నారు. అక్కడ ఒక పాడుపడ్డ గుహలో కొంతకాలం తపస్సు చేశారు. ఆ సమయంలో ఆయన దర్శనానికి వచ్చిన వాళ్ళు మున్షి జగ్మోహన్ లాల్ అనొక ఆయన ఉన్నాడు. ఆయన ఈయనతో మాట్లాడి, ఈయన కేవలం అందరిలా తిరిగి ఒకనొక పిచ్చి సాధువు కాదు, ఈయన సిద్ధ పురుషుడు అని తెలుసుకున్నాడు. ఎందుకంటే కొంతమంది సన్యాసం వృత్తిగా తీసుకున్నట్టు భావించి తిరిగే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటే నిజమైనటువంటి యోగ్యుడు ఒక్కడు ఉంటాడు. అందుకే 10 మందిని చూసి ఆ ఒక్కడిని కూడా అలాగే లెక్క కట్టేస్తాం. అలాగే అనుకున్నాడు మున్షి జగన్మోహన్ లాల్. కానీ తర్వాత ఈయన యొక్క గొప్పతనం తెలుసుకుని సామాన్యుడు కాడు, మహావిద్వాంసుడు అని తెలుసుకుని తాను రాజుకి కార్యదర్శిగా ఉండేవాడు మున్షి. ఆ రాజు పేరు అజిత్ సింగ్. ఖేత్రి రాజు అని, ఖేత్రి క్షేత్రానికి ఆయన రాజు, ఖేత్రి మహారాజు. ఆయన దగ్గర తీసుకువెళ్ళాడు. ఆ కలిగిన సందర్భం ఏమిటో కానీ ఖేత్రి మహారాజు వివిధిషానందకి అత్యంత ఆప్తుడైపోయాడు. ఆ తర్వాత ఖేత్రి మహారాజు యొక్క ఆతిథ్యంలో కొంతకాలం ఆయన భవనంలోనే ఆయన ఉండేవాడు. కొంతకాలం ఉన్నాడు ఆయన అక్కడ. 1891 జూన్ 4వ తేదీన ఈ సమావేశం జరిగింది. ఆయన కోరిక మీద అక్కడ చేరుకుని అక్కడే ఉండిపోయారు. మహారాజుతోనే పాటు ఆయన ఆగస్టు నెల వరకు అక్కడే ఉన్నారు. చాలా కాలం ఉన్నారు అక్కడ. అంతేకాదు ఆ సమయంలోనే ఆయన అక్కడే నారాయణదాసు గారు ఆయన్ని కలిసి ఆయన దగ్గర పాణిని అష్టాధ్యాయి, అంటే అప్పటికే సంస్కృతం ఆయనకు వచ్చండి, కానీ పాణిని అష్టాధ్యాయం అంతటి అతి కొద్ది కాలంలోనే గ్రహించారు. ఈ విధంగా సంస్కృతాన్ని కూడా అధ్యయనం చేసి సంపూర్ణుడయ్యాడు సంస్కృత భాషలో. అంతవరకు ఆయన సంస్కృతంలో అన్నీ ఉన్నాయి, కానీ సంస్కృత భాష తెలిసిన వాళ్ళు కూడా పాణిని అష్టాధ్యాయ అధ్యయనం చేసిన వాళ్ళు తక్కువ ఉంటారు. ఆ పాణిని అష్టాధ్యాయ పరాకాష్ట వ్యాకరణంలో దాన్ని ఈయన సంపాదించుకున్నాడు. అక్కడ నుంచి ప్రయాణం చేస్తూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఆ తర్వాత బొంబాయిలో చేరుకున్నారు. అక్కడ రామదాస్ ఛాబిల్దాస్ అని ఇంట్లో బస చేస్తూ అక్కడ కూడా అనేక గ్రంథాలు అధ్యయనం చేశారు. అధ్యయనం మాత్రం నిత్యం ఉండేది. అధ్యయనం, శాస్త్ర చర్చ, ధ్యానం, సన్యాసి నియమాల పాలన ఇవి ఉండేవి. అలాగే అదేవిధంగా పూణే చేరినప్పుడు ఆయన బాలగంగాధర్ తిలక్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తిలక్ గొప్ప విద్వాంసుడు, దేశభక్తుడు. అయితే ఈయన ఇంత మహాత్ముడు, తర్వాత అంత మహాత్ముడు అవుతాడని తిలక్కి తెలియదు. కానీ తిలక్తో కొద్ది రోజులు ఆయన కలిసి ఉన్నారు. 8-10 రోజులు ఒకే చోట బస చేశారు. ఆయన తర్వాత కాలంలో అంటారు ఈ మాటని, ఆయన అంత మహాత్ముడు అవుతాడని అనుకోలేదు, కేవలం సన్యాసిని మాత్రమే అనుకున్నాను. అద్వైతం గురించి, వేదాంతం గురించి గొప్పగా మాట్లాడారు. పైగా ఆయనకి ఎలాంటి లక్షణం ఉండేదంటే చేతులు చిల్లి గవ్వ కూడా ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర ఉండే ఆస్తి ఏంటంటే ఒక జింక చర్మ ఆసనం, ఒక 2 బట్టలు, కమండలం, ఇవే ఆస్తి అండి. మొత్తం ఇలాగే తిరిగాడు. చిల్లి గవ్వ లేదు ఆయన దగ్గర. అంతేకాదు ఆయన ఎవరితో కలిసి ఎక్కువ ఉండడానికి ఇష్టపడేవాడు కాడు, ఎక్కువ ఏకాంతమే అభిలాష ఉండేది అని తిలక్ తర్వాత చెప్పుకుంటారు ఆయన గుర్తు చేసుకుంటూ. మొత్తాన్ని ఈయన ప్రయాణం చేస్తూ మహాబలేశ్వర మొదలైన చూస్తూ మహారాష్ట్రలో కొల్హాపూర్ చేరుకున్నారు. ఆ కొల్హాపూరు ఛత్రపతి శివాజీ ఒకప్పుడు పాలన చేసినటువంటి ప్రాంతం. ఆ కొల్హాపూర్ మహారాణి ఈయన గురించి తెలుసుకుని, అప్పటికే ఈయన కొన్ని రాజాస్థానాల నుంచి వస్తున్నారు కనుక ఈయన పరిచయ పత్రం రాశారు వాళ్ళు. ఎందుకంటే
ఈయన మహాత్ములను తెలిస్తే కదా మర్యాదలు ఉంటాయి. అందుకే ఈయన మర్యాదకు లోటు రాకూడదు, ఈయన ఇబ్బంది పడకూడదని పరిచయ పత్రం ఉండేదండి. దాన్ని బట్టి కొల్హాపురం మహారాణి ఈయనకు చాలా గౌరవించి చక్కగా వజ్రవైఢూర్యాలు మొదలైన ఆభరణాలన్నీ పెట్టి ఆయనకు సన్మానం చేసింది, ఇవి తీసుకోండి అని. కానీ ఆయన ఏవి తీసుకోకుండా 2 కాషాయంబరాలు మాత్రమే తీసుకున్నారు. తీసుకుని ఒక మాట అంటారు, సన్యాసుల వద్ద ఎంత తక్కువ వస్తువులు ఉంటే అంత మంచిదమ్మా అన్నారు. అక్కడి నుంచి ఆయన ఛత్రపతి శివాజీ పాలించిన రాజ్యం అండి. తన తోటి వాళ్ళతో అంటారు, ఛత్రపతి శివాజీని తలంచుకుంటే చాలా ఆయన ఒక భావపారవ స్థితికి వెళ్ళిపోయేవాట. అంటే దీన్ని బట్టి దేశంపై అనుకున్న భక్తి చూడండి. ఈ దేశం సనాతన ధర్మం, ఈ 2 విడదీయలేనివండి. అందుకే దేశభక్తి ఉందంటే సనాతన ధర్మం మీద భక్తి ఉంటుంది. అంతేగాని ఈ దేశంలో ఉంటూ సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవాళ్ళు దేశద్రోహులే తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది సనాతన ధర్మం ఈ దేశం యొక్క ప్రాణం. నువ్వు ఉండాలి కానీ నీ ప్రాణం పోయినా పర్వాలేదు అని అంటారని ఇక్కడ. ప్రాణం ఉంటేనే వాడు ఉంటాడు. ఈ దేశపు ఉనికి సనాతన ధర్మంలో ఉంది. ఈ దేశం ప్రాణం, ఈ దేశం యొక్క పరంపర, ఈ దేశం యొక్క స్వరూప స్వభావం సనాతన ధర్మం. దాన్ని ఎప్పుడు దెబ్బతీసుకోరాది తెలుసుకోవాల్సింది. అందుకే ఛత్రపతి శివాజీ గురించి ఆయన ప్రేమగా తిరిగాడండి. ఛత్రపతి శివాజీ పాలించిన ప్రాంతాలన్నీ. ఈ మహానుభావుడు, అలాంటి వారి చరిత్రలు తెలుసుకోవాలి. ఒక సమర్థ రామదాస్ తీర్చిదిద్దిన ఛత్రపతి శివాజీ సామాన్యుడు కాడు. ఆయన గురించి ఒక మాట్లాడేవారు ఆయన ఏమనంటే, పరమేశ్వరాంశతో జన్మించిన వ్యక్తి శివాజీ అనేవారు. ఈ ఛత్రపతి శివాజీ పట్ల వివిధిషానందుకున్న భావం. ఆయన ఒక మాట అన్నారు, ఇలాంటి ఛత్రపతి శివాజీ గురించి ఈ ఆంగ్లేయులు ఒక పాక్షికమైన దృష్టితో ఆయన చరిత్రను వక్రీకరించారు అని అన్నారు వివేకానంద. ఇది తెలుసుకోవాలి. ఆ వక్రీకరించిన చరిత్రనే ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ఛత్రపతి శివాజీ విషయంలో ఆయన చెప్పిన ఈ భావాలు కానీ, అంతకు ముందు చరిత్ర విషయంలో చెప్పిన భావాలు కానీ ఇప్పటి తరం తెలుసుకోవాలి. ఎందుకు స్వామి వివేకానందను అధ్యయనం చేయాలో గమనించుకోవాలి. ఇక్కడ ఆ మహానుభావుడు ఒక కూలిపోతున్నటువంటి వంతెన నిలబెట్టేటువంటి సంస్కృతిని, తరతరాలుగా వచ్చిన సంప్రదాయం మన వాళ్ళ అవగాహన రాహిత్యం వల్ల ఇదివరకు చేసినప్పుడు వాళ్ళ దాడులను దెబ్బతున్నాం. ఇప్పుడు అలా కాదు, మనలో మనపై దురభిప్రాయం ఏర్పడి పరాయితనాన్ని ఉపాసించడం వల్ల దెబ్బతినేశాం. అలాంటి సమయంలో ఈ మహానుభావుడు ఇంత పని చేస్తున్నాడు. అందుకే ఈయన గురించి చెప్పుకోవడం చాలా విస్తారం ఎందుకు అవుతోంది అంటే, ఒక మహాసంస్కృతికి ఒక ఆధారమే నిలబడి దాని తర్వాత వాళ్ళకి అందించడంలో ఈయన పాత్ర చాలా గొప్పది. అందుకే స్వామి వివేకానంద లేకపోతే సనాతన ధర్మం ఏమయ్యేదని భయం కూడా కలుగుతుందండి ఇప్పటి కాలానికి. అది తెలుసుకోవాల్సింది. ఏదో సంప్రదాయపరంగా పీఠాలు సంప్రదాయాలు ఆ పరంగా వెళ్ళే వాళ్ళని వదిలేయండి, కానీ జనసామాన్యంలో సనాతన ధర్మం, జనసామాన్యంలో సనాతన ధర్మం నిలబెట్టడంలో మాత్రం వివేకానంద పాత్ర చాలా విశేషం. అక్కడి నుంచి బెల్గాం మొదలైన ప్రాంతాలు చేరుకున్నారు. అక్కడ కూడా అనేక మందిని తన యొక్క మాటలతో ప్రభావితం చేశారు. అంటే ఆయన విదేశాలకు వెళ్ళే కాదు, వెళ్ళక ముందే దేశమంతా తిరిగి ఏ విధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి. అంతేకాదు బెల్గాంలో ఆయన అనేక చోట్ల ఉపన్యాసాలు చేసేవారు. అందులో ఆయన కేవలం తాత్వికత వేదాంతం మాత్రమే కాకుండా విజ్ఞాన శాస్త్రం, అదేవిధంగా సాంఘిక శాస్త్రం, సోషాలజీ మొదలైన విషయాల మీద మాట్లాడేవాడు. మాట్లాడటమే కాకుండా ఆయన జీవిత విధానంలో ఎలా ఉండాలో చెప్పేవాడు, భౌతిక జీవితంలో. ఎందుకంటే ఆయన ఇంత తిరుగుతూ ఒక మాట అంటాడు, అసలు ఈ దేశంలో శుభ్రత అనేది ఎందుకు పాటించట్లేదు, శుభ్రత చాలా ప్రధానమని చెప్పేవాడు. ఎందుకంటే పారిశుద్ధ్యం చాలా ముఖ్యమైన సుమ. ఈ దేశంలో తిరుగుతుంటే అనేక చోట్ల పారిశుద్ధ్య విషయంలో భారతీయుల అజ్ఞానంలో ఉండడం నాకు క్షోభ కలిగిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ దేశం పరిశుభ్రతకి స్వచ్ఛతకి పేరు. ఎందుకంటే ప్రాచీన గ్రంథాలు మనం పరిశీలించిన, చాణక్యుడు మొదలైన వారు రచించిన రచనలు చూసినా ఒక రాజ్యం ఎలా ఉండాలి, వీధి ఎలా ఉండాలి, ఆ సివిక్ సెన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ రచించారండి. అలాంటిది కోల్పోయి అలాంటి నాగరికత మనం ఉన్నట్టు మర్చిపోయి అపరిశుభ్రత స్థితిలో ఉంటూ ఉన్నామని చాలా బాధపడ్డారు. ఆ విషయంలో మాట అంటారు, అరే దేవాలయాల దగ్గర పెంటలు ఉంటాయి, ఇది బాధాకరమైన అంశం. అదేవిధంగా మనుషులు మూర్ఖంగానే తిరుగుతుంటారు, వాళ్ళ మధ్య పశువులు కూడా అలాగే తిరిగేస్తుంటాయి. ఇలా తిరుగుతున్నారే, ఈ జాతి అలా అయిపోయిందని బాధపడేవారు ఆయన. ఎక్కడికక్కడ చెత్త పారేయడం ప్రతివాడికి అలవాటు అని ఆ రోజుల్లో బాధపడ్డాడండి. ఇప్పటికీ ఇంకా అదే స్థితిలో ఉంది భారతదేశం, ఏం మారకుండా. మళ్ళీ ఇన్నాళ్ళకి స్వచ్ఛ భారత్ అనే మాట వింటున్నాం. ఈ స్వచ్ఛ భారత్ అనే మాట 1890లోనే చెప్పాడు ఈ మహానుభావుడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు స్నానం చేసే కొలంలో పాత్రలు తోవడం, బట్టలు ఉతకడం, ఎంత తప్పు పని చేస్తున్నారు వీరందరూ కూడా. నీటిని తాగడానికి ఉపయోగించుకోవాలి, పవిత్రతకు ఉపయోగించుకోవాలి. అసలు ఇలాంటి మనుషులకి తల ఉందా అన్నట్టు ఇప్పటికీ అదే పని చేస్తున్నారు తీర్థాల దగ్గర. జనాలు తెలుసుకోండి, ఆనాడే మహానుభావుడు అంత బాధపడ్డాడు. కానీ ఆయన చెప్పిన ఈ మాటలు జనసామాన్యులకు తీసుకురావడంలో ఎక్కడ వైఫల్యం జరిగిందండి. మళ్ళీ తీసుకురావాలి. ఇది వింటున్న ప్రతి ఒక్కరూ ఆ పని చేయవలసిన బాధ్యత ఉంది. స్వామి వివేకానంద ఒక సమగ్రమైన సందేశాన్ని అందించాడు, అది తెలుసుకోవాలి. అదే సమయంలో ఆయనకి బెల్గాంలోనే హరిపాద మిత్ర అనేటువంటి
ఒక అధ్యాపకుడు పరిచయం అయ్యాడు. ఆయన చాలా ప్రీతిపాత్రంగా ఇంతో సంచరించాడు. ఆయన ఒక మాట అన్నారు, నాయన షికాగోలో అతి త్వరలో సర్వమత మహాసభ జరగబోతోంది, మీరు వెళ్ళాలి అన్నట్టు. ఇప్పుడు వద్దునైనా, ఇప్పుడు ఏమీ ఆలోచించదు, ఎందుకంటే రామేశ్వరం వెళ్ళాలని మొక్కుకున్నాను, ముందు అక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాతే అన్న ఆలోచిస్తానన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన ప్రయాణం చేసి వస్తూ గోవా చేరుకున్నారు. ఆ గోవాలో ఆయన అనేకం పరిశీలిస్తున్నారు. పైగా విశేషం ఏంటంటే తను గమనిస్తూ తన మిత్రులకి, సన్యాస మిత్రులకి వాళ్ళకి ఉత్తరాలు రాసేవారండి ఆయన. వివేకానంద ఉత్తరాలు, తర్వాత అమెరికాకి వెళ్ళి కూడా ఉత్తరాలు రాశారు. లేఖా సాహిత్యం అనే దాంట్లో వివేకానంద గారి సాహిత్యం చాలా విశేషం. ఆ లేఖల్లో ఆయన చెప్పిన విషయాలన్నీ ఒక దగ్గర తీసుకొచ్చినప్పటికీ కూడా అద్భుతమైన విజ్ఞాన కోశం తయారవుతుందండి. ఆయన లేఖా సాహిత్యం విశేషం. ఈ ప్రవచనాలు విని ఎవరికైనా స్ఫూర్తికరంగా అవన్నీ పరిశీలించాలండి. ఇక్కడ ఆ లేఖా సాహిత్యంలో ఆయన చెప్పిన వాటిల్లో కొన్ని చోట్ల సచ్చిదానందాన్ని సంతకం చేసేవారు. అంటే వివిధిషానంద అని పేరు, సచ్చిదానందాన్ని సంతకం కూడా ఉండేది. ఎందుకంటే నామాభిమానం వాళ్ళకు ఉండదు కనుక ఇలా ఉండేది, ఏదో వ్యవహారం కోసం. ఆ సమయంలో ఆయన మైసూరు చేరుకున్నారు. అప్పుడు మైసూరు రాజు చామరాజేంద్ర వడయార్ ఆయన చాలా గౌరవంగా ఆయనకి మర్యాదలు అవి చేశారు. ఆ రాజప్రాసాదంలో అతిథిగా ఉన్నారు. ఆ సమయంలోనే పాశ్చాత్య సంగీతం, ఒక ఆస్ట్రియా గాయకుడు గానం చేసినప్పుడు పాశ్చాత్య సంగీతం గురించి మాట్లాడారు. ఈయన ఆశ్చర్యపోయాడు ఆ రాజు. కొంతకాలం ఆయన ఉన్నారు. అంతేకాదు ఈయన చెప్తున్న మాటలు ముగ్ధులై మీ మాటలు రికార్డ్ చేసి భద్రపరచాలి అన్నారు. ఆ రోజుల్లోని టెక్నాలజీలో ఫోనోగ్రామ్ ద్వారా మొట్టమొదటిగా మైసూరు రాజే స్వామీజీ మాటల్ని ధ్వనిముద్రణ చేసి ఉంచారండి. మొట్టమొదటి రికార్డ్ అయింది ఆయన మాట. ఆ తర్వాత బోల్డ్ నోట్ల కట్టలు ఇవ్వబోయెట్టాను. వాటిని ఆయన నిరాకరించి నేను మళ్ళీ ప్రయాణం చేయాలి కనుక రైలు టికెట్ కొనివ్వండి చాలు అన్నాడు ఇక్కడ. ఆ విధంగా అక్కడి నుంచి బయలుదేరి ఆయన తిరుచ్చూరు చేరుకున్నారు. ఆ తర్వాత తిరువనంతపురం మొదలైనవన్నీ దర్శనం చేసుకుంటూ మలయాళ దేశంలో కూడా తిరిగారు. అంటే హిమాలయాల నుంచి ఆయన ప్రయాణం ఏ విధంగా జరుగుతుందో చూడాలి. ఈ ప్రయాణ కాలంలో చిత్రం ఏంటంటే ఆయన అతి సామాన్యులతో తిరిగారు, బడుగు వర్గాల ప్రజలతో కలిసి తిరిగారండి. అలాగే రాజులు పండితులతో కూడా కలిసి తిరిగారు, అందరినీ చూశాడు. అంతేకాదు ఆకలి వేసి అన్నం దొరక్క పస్తు పడుకుని గింగిరాలు తిరిగిపోయిన రోజులు ఉన్నాయి, నిలువ నీడలేక బాధపడ్డ రోజులు ఉన్నాయి, అవమానించిన వాళ్ళు ఉన్నారు, సన్మానించిన వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రయాణంలో అన్ని రకాలు ఉంటాయి, జీవిత ప్రయాణం కూడా అంతే. అలాంటి సందర్భాలు ఒకసారి ఉత్తరప్రదేశ్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఘట్టం జరిగింది. ఈయనతో పాటు ప్రయాణిస్తున్నట్టు ఒకడు, ఆయన మంచి వ్యాపారి. ఆయన ప్రతి స్టేషన్లో ఆగినప్పుడల్లా బండి ఆగినప్పుడు సుష్టిగా తింటూ ఈయన సన్యాసి అని చూసేవాట. అలాగే దారీఘాట్ అనే ప్రాంతం వచ్చేప్పటికి మిట్ట మధ్యాహ్నం అక్కడ బండి ఆగింది. ఆయన దిగి అక్కడ ఉన్నవి కొనుక్కొని తెచ్చుకుని తెగ తింటున్నట్టు అక్కడ పరుచుకొని. ఈయనకు బాగా ఆకలిస్తుంది, దాహం వేస్తుంది. అక్కడ ఒక చోట ఆయన కూర్చుందామని వెళితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈయన విసుక్కున్నారు. అక్కడ కూలీలు విసుక్కున్నారండి ఈయన్ని. ఎవరిని? వివిషానందని. నీడలో కూర్చోడానికి కూడా అవ్వలేదు, ఎండలోనూ కూర్చున్నాడు. ఈయన చక్కగా కూర్చుని తింటున్నట్టు. కూర్చుని తింటూ, ఇదిగో మీకు ఒళ్ళు బాగా బలిసి ఇలాగ తిరుగుతున్నారు, కష్టపడి సంపాదించాలి, తినాలి. కష్టపడి సంపాదించిన వాడికి తినే అర్హత ఎక్కడ ఉంటుంది కనుక నేను తినడానికి కూడా మార్గం లేకపోయింది. చూసావా, నేను సంపాదించేది తింటున్నాను అన్నట్టు. ఈయన ఏం మాట్లాడలేదండి. ఆశ్చర్యంగా ఒక ఆయన చేతిలో ఒక ఆహార పట్లం, మంచినీరు, ఒక ఆసనం పట్టుకుని పరిగెత్తుకొస్తున్నట్ట. వచ్చి తిన్నకొచ్చి, స్వామి మీకోసం భోజనం తెచ్చాను తినండి అన్నట్టు. ఎవరినో పిలుస్తున్నాడేమో వెనక్కి తిరిగిచ్చారు. మిమ్మల్ని నేనండి అన్నట్టు. నీతో నాకు అసలు పరిచయమే లేదే, నువ్వెవరివి, నాకు తీసుకొస్తున్నాను ఎలా నమ్మను అంటే. ఇప్పుడు మధ్యాహ్నం అయింది. కొద్దిసేపటి క్రితం ఏం జరిగిందంటే, నాకు మిఠాయి దుకాణం ఉంది. ఆ మిఠాయి దుకాణంలో మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత నాకు అలవాటు ప్రకారం కాస్త కొనుక్కు తీశాను. ఆ కొనుక్కులో నాకు రాముడు కనబడ్డాడు కల్లో. కనబడి, నా కుమారుడు 2 రోజులకు పస్తయి ఉన్నాడయ్యా, వాడు ప్రస్తుతం అక్కడ రైల్వే స్టేషన్లో ఫలానా చోట ఉంటాడు, నువ్వు పూరీలు మిఠాయిలను తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళు, ఆ రైలు నిలయాలకు వెళ్ళు, అక్కడ ఆయనకి ఇవ్వు అని. నేను వెంటనే లేచాను, ఏదో భ్రాంతి అనుకుని మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ పడుకుంటే గట్టిగా తట్టి లేపి, ఏంటి ఆలస్యం చేస్తున్నావు అని గద్దించన్నాడు. వెంటనే నేను పరిగెత్తుకొచ్చాను. రాముడు చెప్పాడు, ఆయన ఎలా చెప్పారో, మీరు ఎక్కడుంటారని చెప్పారో అదే రూపం అదే చోట కనబడింది, మీరు తీసుకోండి. వెంటనే జలజల కన్నీళ్ళు వచ్చాయండి స్వామి వివిషానందకి. వెంటనే రాముడు భోజనం పంపాడు. ఎందుకంటే ఆయనకు ఊపిరి రామమంత్రం, గురువిచ్చిన మంత్రమే అందులో నిరంతరం సంచరిస్తుంటుంది. వెంటనే అది చూసి అదిగా తింటున్న అతను కూడా వచ్చి స్వామిజీ పాదాల మీద పడ్డాడండి. దీన్ని బట్టి ఎటువంటి అండతో మహాత్ముని పరివ్రాజకులు అవుతారో తెలుసుకోవాలి. ఇక్కడ లోకంలో ఎవరో ఆదరిస్తారో వాళ్ళు తిరగరు, ఒక మహాశక్తి తోడుతోనే తిరుగుతారు, ఒక మహాప్రయోజనం కోసం తిరుగుతారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఈయన ఒక మార్పు వచ్చింది. అతడు అవమానిస్తూ అన్న ఒక మాట నిజమే అన్నాడు. నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, నేను ఇల్లు తిరిగి భిక్ష అడుక్కు తినడం ఏంటి? తప్పు. సిగ్గు లజ్జ ఉండాలి కదా.
ఇతర ఇళ్లలో కాకుల్లా వాళ్ళ భిక్ష తినడం ఏంటి, నేను ఇక్కడి నుంచి ఏమి తినను, ప్రాయోపవేశం చేస్తాను అని ఒక అడవిలోకి వెళ్ళిపోయాను. ఇంకా తిండే లేకుండా కృతనిశ్చయంతో అన్నాహారాలు మానేసి ఆ సాయంత్రం పూట చెట్టు కింద కూర్చున్నారు. కానీ శరీరం క్రమంగా నీరసపడి కూలబడిపోతున్నట్టు అనిపించింది. అప్పుడు ఎదురుగా ఒక పులి వచ్చి ఉన్నదండి. ఆయన భయపడలేదు, ఎందుకంటే ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నాడు కదా, శరీరాన్ని అలాగే త్యజించేద్దాం అనుకున్నాడు. సరే, ఈ శరీరం ఒక జంతువుకి ఆహారం కావడం కంటే ఇంకేమున్నది, తినేస్తుందని అలా ఆయన సిద్ధపడ్డాడు. చూస్తూనే ఉన్నాడు, కదలలేదు. ఆ పులి ఆయన అలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ అంటే మళ్ళీ ప్రేరణ వచ్చింది, నాయన ఒక మహాకార్యం కోసం నువ్వు బయలుదేరాలి అనేటువంటి ప్రేరణతో మళ్ళీ బయలుదేరాడు. కొన్ని చోట్ల అన్నం దొరక్క కాళ్ళు నొప్పెట్టి మృత్యుముఖంలో పడ్డంత పరిస్థితుల్లో ఆహారం దొరక్క ఆయన సొమ్మసిలు పడిపోయేవాడు. ఒక్కొక్క చోట అద్భుతమైన రాజాశ్రీ అన్నాలు దొరికేవి. ఒకచో నేలను పవ్వళించునొకచో నొప్పారు పూసెజ్జపై లెక్కకు రానీయుడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిని. ఇది తెలుసుకోవాలి. స్వామి వివేకానంద గురించి అధ్యయనం చేసే యువకులు తెలుసుకోవాలి. ఏంటంటే జీవితం అంతా పరచిన తివాచీలుగా హాయిగా గడిచిపోవాలనుకోవద్దు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు కష్టపడకుండా పెరగాలి అని అనుకుంటారే కానీ కష్టాన్ని సుఖాన్ని కూడా తట్టుకుని నిబ్బరంగా నిలబడగలగాలి అని ఏ తల్లి తండ్రి అనుకోవట్లేదండి. జీవితంలో అన్ని తేలిగ్గా రావు, కష్టాలు వస్తాయి. కష్టాలు రావడం వైఫల్యం కాదు, వాడు ఎదుర్కొని ముందుకు సాగడమే అదే సాఫల్యం. ఇది తెలుసుకోండి. ఈ మహానుభావుల చేతుల్లోంచి మనం పరిశీలించాలి. అంతేకాదు ఆయన ఎప్పుడైనా అలా చతికిలు పడిపోయినప్పుడు ఆయనకు వెంటనే ఒక మాట వచ్చేది, నువ్వు ఎవరివి, సమస్త ప్రపంచాన్ని నడిపే పరమాత్మ నీలో ఉన్నాడు, నువ్వై ఉన్నాడు, సోహం అని ఒక్కసారి ఉపనిషత్ ఘోష సింహగర్జన తన లోపల చేసుకుని ఆ దానితో వచ్చిన బలంతో ముందుకు సాగేవాడు ఆయన మహానుభావుడు. ఇలాగా సంచారం చేస్తూ చేస్తూ క్రమంగా గురువు గారు చెప్పిన మాట ఉంది కదా, నువ్వు అభిలేషించవలసింది నీ ముక్తి కాదనైనా ప్రపంచానికి నేడనిచ్చే మర్రి చెట్టులా నువ్వు ప్రకాశించాలని చెప్పాడు. అదే నేను తిరిగి వెనక్కి రాను అని వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వెనక్కి వస్తూ ఉండడానికి కారణం ఇదే. ఇలాగిన పరివ్రాజక జీవితం సుమారు 4.5-5 ఏళ్ళు జరిగిందండి. ఆ వెళుతూ వెళుతూ చివరికి వచ్చేటప్పటికల్లా ఆయన తిరువనంతపురం నుంచి కన్యాకుమారికి చేరుకున్నారు. ఇది చాలా ముఖ్యమైన మలుపు. అది 1892 డిసెంబర్. ఆ సమయంలో కన్యాకుమారి చేరుకున్నారు. ఆ సముద్ర తీరం, అక్కడ జగన్మాత తపస్వని రూపంలో ఉంటుందండి. తామగ్నివర్ణాం తపసా జ్వలంతి. చేతుల జపమాల పట్టుకొని శివుని కోసం తపస్సు చేస్తున్న మూర్తిగా అక్కడ తల్లి ఉంటుంది. ఆ తల్లి కన్యాకుమారి. కుమారి అంటే కుత్సితాన్ మారయతీతి కుమారి అని. అంతేకాదు కౌమార ప్రాయంలో శివుని కోసం తపస్సు చేస్తున్న ఒక తపోమూర్తి ఆవిడ, తపస్వరూపిణైనటువంటి తల్లి కన్యాకుమారి అక్కడ నిలబడిన భంగిమలో ఉంటుంది. ఆ దేవిని ఆరాధించారు భక్తిగా. ఆయన ఆనంద పరసులైపోయారు అమ్మవారి దర్శనంతో. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి గుడి నుంచి బయటకు రాగానే ఆ సముద్రంలో 2 రాళ్ళు కనబడ్డాయి. సముద్రం లోపలికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. అందులో పెద్ద శిల మీద అమ్మవారు దేవి నిలబడి తపస్సు చేసిందని ఒక పౌరాణిక ఐతిహ్యం ఉంది. అక్కడ 2 పాదాలు గుర్తులుంటాయి. అవి అమ్మవారి పాదాలు అంటారు. వాటిని శ్రీపాద శిల అని కూడా పేరు దానికి. ఈయనకి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలనిపించిందండి. కానీ మధ్యలో ఒక 2 కిలోమీటర్ల సముద్రం ఉంది. అప్పుడు అక్కడ పడవ కట్టేవాళ్ళు ఉంటారు, బల్లలు కట్టేవాళ్ళు. వాళ్ళని అడిగితే డబ్బులు ఇవ్వన్నట్టు. 8 పైసా లేదు. ఇప్పుడు ఈదుకుంటూ వెళ్ళట. వచ్చిన దగ్గర నుంచి ఆయన గమనిస్తున్నాడు. సదాశివం పెళ్ళైన వ్యక్తి, మహాత్ముడు ఏదో అనిపిస్తోంది ఆయనకి. ఆయన ఈయన అనుసరించట. నాకేం పర్వాలేదని చెప్పి సముద్రంలో దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ శిల మీద కూర్చున్నారు. ఆ కూర్చున్నవాడు 3 రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. 3 రోజుల పాటు నిశ్చలమైన ధ్యానం చేశారు. ఎవరిని ధ్యానం చేశారంటే భారతదేశాన్ని ధ్యానం చేశారట. ఇది చాలా గొప్ప మలుపు. ఆయనకి ఒక స్పష్టమైనటువంటి దర్శనమైంది భారతమాత గురించి. వెంటనే అమ్మవారిని నమస్కరించుకున్నారు. భారతదేశం గురించి తలచుకుంటూ కళ్ళ బొట్టబొట్ట నీళ్లు వచ్చాయి. తానేమి భావించానో తర్వాత కాలంలో ఆయన మాటల్లో చెప్పినది మన అనువాద రూపంలో ఇక్కడ గ్రహిస్తున్నాం. ధ్యానించింది భారతదేశాన్ని. ఏమిటి భారతదేశం? విజ్ఞానం ఇతర దేశాల్లో ఇంకా చిగురెత్తక ముందే ఆ విజ్ఞానానికి స్వగృహం ఈ భారతదేశం. ఆధ్యాత్మిక జ్ఞానం ఈ భారతదేశంలో హిమాలయ పర్వతాల్లా ఎదిగి ఉన్నది. అంతేకాదు ఏనాడో లోకంలో అవతరించే ఋషి సప్తములు వాళ్ళ పాదస్పర్శతో పవిత్రం చేసిన క్షేత్రాలన్నీ ఈ భారతదేశంలో ఉన్నాయి. అంతేకాదు మానవుడు అభ్యంతర ప్రకృతి గురించి, వాళ్ళ ఆంతరిక ప్రపంచం గురించి పరిశోధనలు ప్రారంభమయ్యేది ఈ గడ్డ మీదే. అంతేకాదు జీవాత్మ యొక్క అమృతతత్వ శక్తిని, భగవంతుని గురించి జీవాత్మ పరమాత్మ వివేచన గాని, ప్రకృతి గురించిన యొక్క వివేచన గాని ఇవన్నీ ఈ దేశంలోనే పుట్టాయి. అందుకే ప్రపంచానికి గురుపీఠం భారతదేశం. అలాంటి అద్భుతమైన భారతదేశం నాది.
అంతేకాదు ఎంత అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నంత గొప్పవారు ప్రపంచంలో ఎక్కడా పుట్టలేదు. అలాంటి మహాత్ములు ఇక్కడ పుట్టారు. అత్యుత్తమైన ఆదర్శాలు ఇక్కడి నుంచే ప్రపంచానికి అందాయి. ప్రపంచాన్ని అనేక రకాలుగా ముంచి లేవనెత్తిన ఆధ్యాత్మిక జ్ఞానం, తత్వ విద్య మహోత్తుంగ తరంగాల్లా ఇక్కడి నుంచే బయలుదేరాయి. ఇది నా దేశం యొక్క గొప్పతనం. ప్రపంచాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయగలిగే శక్తి భారతదేశానికి మాత్రమే ఉంది. అనేక వందలాది దాడులు జరిగిన, రకరకాలైనటువంటి ఆచారాలు వచ్చి కలిసిపోయి సమ్మేళనం చేసి అయోమయాలు చేసిన, వందలాది విప్లవాలు జరిగిన ఒక మహాపర్వతంలా చెక్కు చెదరకుండా నిలిచింది నా భారతదేశమే. ఇందులో ఎందరో మహాత్ములు పుట్టారు, చక్రవర్తులు పాలించారు ఈ దేశాన్ని, రాజర్షులు పాలించారు. ధర్మం అంటే ఏమిటో, నీతి అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో తెలిసి అద్భుతంగా రాజ్యపాలన చక్రవర్తులు ఈ దేశంలో ఉన్నారు. అంతేకాదు పరాయి దేశాల వాళ్ళు వచ్చి అధ్యయనం చేసినటువంటి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు నా దేశంలో ఉండేవి. గ్రీస్, రోమ్, పశ్చిమాసియా, తూర్పు ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాలు, చైనా లాంటి వాళ్ళు వీళ్ళందరూ వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకోవడమే కాకుండా గ్రీస్, మధ్యాసియా, శ్రీలంక, బర్మా, జావా, సుమిత్ర, కాంబోడియా, చైనా, టిబెట్ మొదలైన దేశాల నుంచి ఈ దేశానికి వచ్చి విద్య నేర్చుకున్నారు. వాళ్ళకి విద్యనిచ్చిన తక్షశిల, నలంద, విక్రమశీల, విజయపురి, కాంచీపురి మొదలైన విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా అజంతా, ఎల్లోరా, మహాబలిపురం మొదలైన అనేక ప్రదేశాల్లో శిల్పాలు, చిత్రాలు, ఎన్ని వైభవాలు, ఎలాంటి కళాకారులు, ఎలాంటి చిత్రకారులు ఈ దేశంలో జీవించారు. అదేవిధంగా ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్టు, జ్యోతిష్ శాస్త్రంలో వరాహమేరుడు, గణిత శాస్త్రంలో భాస్కర్ రాయుడు, ఇక ఆయన పుత్రిక లీలావతి, వైద్య శాస్త్రంలో సుశ్రుతుడు, చరకుడు, ఇక రాజనీతి శాస్త్రంలో చాణక్యుడు, ఇలాంటి అగ్రగణ్యులు ఇతర దేశాల నాగరికత ఇంకా కళ్ళు తెరవక ముందే దేశంలో పుట్టారు. అది నా దేశం, నా దేశం గొప్పతనం ఇది. ఇది ఆయన చెప్పినటువంటి మాటలు. ఇది ఇప్పుడు తరం తెలుసుకోవాలండి. నేను విజ్ఞానం ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చిన భ్రాంతి నుంచి ఈ దేశం యొక్క విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి దేశం గిర్రెన కాలం తిరిగి ఎలా అయిపోయింది? ఎక్కడ చూస్తే అక్కడ మట్టి గోడలు, శిథిలాలు, కప్పులు కోల్పోయి వెదుర్లు కనబడిపోతూ ఉన్నటువంటి అస్థిపంజరాలు లాంటి కుటీరాలు, అనేక చోట నైరాశ్యం, దారిద్ర్యం, లోపలికి పీక్కుపోయిన కళ్ళతో యువకులు, వృద్ధులు అందరూ నీరసంగా తిరుగుతున్నారు. వీధుల్లో ఆవులు, ఎద్దులు, దొన్నలు ఎలాగ దుర్బలంగా తిరుగుతున్నాయో ఈ ప్రజలు అలాగే తిరుగుతున్నారు. తోవల పెక్కన పెంటలు, చెత్త కుప్పలు. ఇది ఇప్పటి భారతదేశం. అతి పెద్ద సౌధరాజాలు ఉంటాయి, పక్కనే పూరి గుడిసెలు, దేవాలయాలకు సమీపంలోనే పెంట పోగులు. ఒకవైపు అతి విలువైన వలువలు ధరించి వెళ్ళిపోతుంటారు సంపదలో ఉన్నవాళ్ళు. వాళ్ళని చూస్తూ కాంతి విహీన నేత్రలతో దీనులు, అన్నార్తులు, పేదలు ఎంతమంది. నా దేశంలో ఈ పేదరికం పోవాలి, బాధ అనేది ఉండకూడదు. ఎంత బాధపడేవాడండి ఆయన అక్కడ. ఇలాగా ఆర్తితో ఆయన చాలా విలపించి ఈ దేశానికి పునరుజ్జీవనం కలగాలి. అసలు ఈ దేశం ఇలా అవడానికి కారణం ఏమిటి? చాలా మంది హిందూ మతం వల్లనే దేశం ఈ పరిస్థితి చేరిపోయిందని అంటూ ఉంటారు మేధావులు అనుకునే వాళ్ళు. చాలా తప్పు. ఇది కేవలం రాజకీయాల వల్ల జరిగిందే తప్ప మతం వల్ల కాదు. అందుకే నిజానికి దేశం బాగుపడాలి అంటే సనాతన భారతీయ గొప్పతనం ఏదైతే ఔన్నత్యం ఉందో అది సామాన్య జనులకు కూడా చేరాలి అని నిర్ణయించుకొని ఆ చేర్చే పని నేను పెట్టుకోవాలి అని ఒకానొక దృఢమైనటువంటి ఒక దర్శనం ఆయనకైంది. దానికి ఉద్యమించాలి. అంతేగాని వ్యక్తిగతంగా నేను ఎక్కడికి వెళ్ళి ఏకాంతంలో సమాజంలో ఉండాలనుకోకూడదు. అందుకే ముందుగా పాశ్చాత్య దేశాలకి నా దేశం గొప్పతనాన్ని చెప్పాలి, వాళ్ళ చేత గౌరవింపజేయాలి, వారి ద్వారా నా దేశానికి సంపద ఇవ్వాలి. ఎందుకంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి కదా. వాళ్ళు మాకు ఆధ్యాత్మికంగా బోధించక్కర్లేదు, మతం గురించి బోధించక్కర్లేదు. అవి ఇవ్వగలిగే సత్తా ఈ దేశానికి ఉంది, అది మేమిస్తాం. వాళ్ళు సంపదని, సైన్స్ని ఈ దేశానికి ఇవ్వాలి. అలా ఇచ్చేటట్టు చెయ్యాలి. ఇది నా యొక్క లక్ష్యం అని భావించి ఆయనకు స్పష్టత వచ్చి అక్కడి నుంచి క్రమంగా 3 రోజుల తర్వాత ఆ శిలను విడిచిపెట్టి వచ్చారు. అది ఇప్పటికీ కూడా వివేకానంద రాక్ పేరుతో ఒకనొక దర్శనీయ స్థలంగా భాషిస్తూ ఉన్నదండి. ఆ తర్వాత ఆయన క్రమంగా రామేశ్వరానికి చేరుకున్నారు. అక్కడ చేరుకోవాలి కదా ఆయన తపన. అందుకే రామేశ్వరం చూసి అక్కడున్న శివుని దర్శనం చేసుకుని ఆనందంతో మద్రాసు చేరుకున్నారు. ఆ చెన్నపట్టణం చేరుకోవడం ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఆయనకు ప్రధానమైనటువంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి వాళ్ళు చెన్నపట్టణ వాసులు. ఆయన విదేశాలకు వెళ్ళడానికి ఆయన చెన్నపట్టణం చేరేటప్పటికల్లా అక్కడ ఒక వార్త వచ్చింది హిందూ పత్రికలో. అది 1893 జూలై నెలలో వరల్డ్ ఫెయిర్ అనేటువంటి చికాగోలో జరగబోతున్నది. అందులో సర్వమత సమ్మేళనం అనేది జరగబోతుంది. దానిలో హిందూ మతం తరపున మాట్లాడడానికి ఎవరైనా రావచ్చు, వెళ్ళవచ్చు అనే విషయం హిందూ పత్రిక, అప్పుడు ది హిందూ అనే పత్రికలో పడింది. ఇప్పటిగా ది హిందూ ఉన్నది, అందులో పడింది వార్త. అది చూసి చాలా మంది హిందూ మతం తరపున మనం ఎవరు వెళతారు, ఇది పెద్ద ప్రశ్న వచ్చిందండి.
పైగా వరల్డ్ ఫేర్ అది కూడా తెలుసుకోవాలి. వరల్డ్ ఫేర్ అప్పుడు చేయబోతున్నారు. అదేది 1893లో చేయాలని ఒక ప్రణాళిక వేసుకున్నది అమెరికా. అది ఎందుకంటే అమెరికా అక్కడ కనుగొనబడి, కొలంబస్ చేత కనుగొనబడి అప్పటికి 400 సంవత్సరాలు అయిన సందర్భంగా వాళ్ళు ఒక వరల్డ్ ఫేర్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ప్రపంచ వస్తు ప్రదర్శన. దీనిలో వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే మానవ జాతి సాధించినటువంటి మేధస్సుతో పొందినటువంటి గొప్ప ఆవిష్కరణలు అక్కడ అందుబాటులో పెట్టాలి. అది అంటే ఒక హ్యూమన్ సివిలైజేషన్లో హ్యూమన్ బ్రెయిన్ ఇన్నోవేట్ చేసినటువంటి ఒక సైన్స్ అండ్ ఆర్ట్స్ ఇండస్ట్రీస్, వీటి గురించి ఒక వరల్డ్ ఫేర్ చేద్దామని సంకల్పించుకున్నారు. అందులో కొంతమంది ఏం చేశారంటే వీటితో పాటు కూడాను, ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఆవిష్కరించిన అద్భుతాల్లో సైన్స్ ఒకటి, ఆర్ట్స్ ఒకటి, ఈ రెండుని మీరు అనుకున్నారు. ఇండస్ట్రీస్ కూడా వీటిల్లోకి వస్తాయి. మూడవది ఒకటి ఉంది, హ్యూమన్ బ్రెయిన్ మాత్రమే ఆవిష్కరించింది మతం. ఆ మతానికి సంబంధించి కూడా మనం చేయాలి. దానికి ఏం చేయాలంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వాళ్ళని పిలవాలి అన్నట్టు. అప్పుడు కొంతమంది అంగీకరించలేదు, కొంతమంది అంగీకరించలేదు. ఎందుకంటే అప్పటికే అమెరికాలో ఒక మతం ఉంది, అందరికీ తెలిసినదే. వాళ్ళు ఏమంటే మతం అంటే మాదే, మిగిలినంత అనాగరికంలే, అందుకే అన్ని కలపక్కర్లేదన్నట్టు కొంతమంది. పైగా కొంతమంది అన్నారు కలిపి తెద్దాం, అప్పుడే వాళ్ళ ముందే మన మతం గొప్పది అని చెప్పి వాళ్ళని తూర్పారబడదామని. అందుకే దాన్ని సమ్మతించిన వాళ్ళు ఉద్దేశము దురుద్దేశమే. దురుద్దేశంతోనే కొందరు పక్కకి వెళ్ళిపోయారు. ఈ మాట తర్వాత ఉత్తరాల్లో వివేకానంద రాస్తారండి. వీరు ఊరికనే సర్వమత సమ్మేళనం అనేటువంటిది సౌహృదయంతో పెట్టినది కాదు. వీరు ప్రపంచమంతా మత మార్పుల్ని చేస్తున్నటువంటి మతం ఉందో ఆ మతానికి చెందిన వారు కనుక మా మతమే గొప్పదని మిగిలిన వాళ్ళని అవమానించేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రతినిధులుగా పిలుచుకుంటుంది కూడా అలాంటి వాళ్ళని అంటూ తెలియజేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక సర్వమత సమ్మేళనం కూడా పెట్టాలనుకున్నారు. దానికి సంబంధించి అన్ని మతాలకి చెప్పాలని కొన్ని వేల ఉత్తరాలు ప్రపంచమంతా పంపించారు. అందులో భారతదేశానికి వచ్చాయి. అక్కడ చెన్నైలో క్రిస్టియన్ కళాశాల ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో మిల్లర్ అని, విలియం మిల్లర్ అని ఆయన ఆ చికాగో సర్వమత మహాసభ కార్యకర్తల్లో ప్రధాన డాక్టర్ బారోస్కి మిత్రుడు. ఆయన ఇక్కడికి వివరాలు పంపించాడు. ఆ వివరాలు అదే కళాశాలలో ఉన్నటువంటి పార్థసారథి అయ్యంగార్ అని ఆయన తెలుసుకుని హిందూ మత ప్రతినిధిగా ఎవరినైనా పంపాలి అని ఆలోచిస్తున్నారు. అతను వెళ్ళాడు. మరికొంతమంది మహాపండితులు సముద్రం దాటకూడదని వెళ్ళలేదుట. కానీ పార్థసారథి అల్లుడు అలసింగ్ పెరుమాళ్ళని ఉండేవారు. ఆయన మంచి విద్యార్థి, తర్వాత మంచి పండితుడు, అంటే బాగా చదువుకున్నటువంటి వాడు. ఆయన ఒకానొక చెన్నై కళాశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవాడు. ఆయన బాగా తపన పడ్డాడు ఈ విషయంలో. అదే సమయంలో వివేకానంద అక్కడికి ప్రవేశించారండి చెన్నైలో. ఆయన ప్రవేశించినప్పుడు మన్మథనాథ్ అనే ఆయన ఇంట్లో బస చేశారు. ఆయన గురించి తెలుసుకుని అనేక మంది యువకులు అనేక మంది అక్కడ చేరారు. ఇంకా ఆయన చేరారంటే ఎక్కడ కానీ విశ్రాంతి ఉండదు. అనేక మంది రావడం, కలుసుకోవడం, కొందరు భక్తితో, కొందరు ప్రశ్నించే ఉత్సాహంతో, ఇలా అనేక మంది వస్తూ ఉంటారు. అందరికీ సమాధానాలు చెప్తున్నారు. ఈయన అలసింగ్ కూడా తన మిత్రుడితో వెళ్ళి ఆయన చూశాడు. ఆయన అన్వేషణకి తగినటువంటి సమాధానం దొరికినట్టు ఈయనే మన దేశం తరపున, మన మతం తరపున వెళ్ళి మాట్లాడగలడని భావం కలిగింది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న తీరు చూశాడు. ఆయన వేదాంతాలు మాట్లాడతాడు ఒకరోజు, ఇంకో రోజు విజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, ఒకరోజు వాల్మీకి కవిత్వం ఏమిటో, కాళిదాసు కవిత్వం ఏంటో, భవభూతి ఏంటో చెప్తున్నాడు. భారతీయ సాహిత్యం, భారతీయ కళలు ఒకటేమిటి, భారతీయ తత్వశాస్త్రం, దానికి తోడు హోమర్, వర్జిల్, షేక్స్పియర్, బైరన్ లాంటి పాశ్చాత్య సాహిత్యవేత్తల గురించి, అదేవిధంగా హిస్టరీలో అనేక ఇన్సిడెంట్స్ గురించి, పాండవులు అంటే ఏమిటి, ద్రౌపది అంటే ఏమిటి, గ్రీక్ కళ ఎలా ఉంటుంది, భారతీయ కళ ఎలా ఉంటుంది, ఇన్ని మాట్లాడుతున్నట్ట. అలా అనేక రోజులు గమనించాక ఈయనకి తెలియని విషయం ఏదైనా ఉందా అనిపించింది ఇక్కడ. ఇలాంటి మేధావి, పైగా అక్కడ వచ్చిన యువకులకి ఆయన ఇచ్చిన సమాధానాలు చాలా విశేషం. వాడు కృష్ణుడి గురించి ఏవో మాట్లాడితే అద్భుతమైన సమాధానం ఇచ్చాడండి. కృష్ణతత్వం గురించి ఆయన అద్భుతంగా చెప్తాడు. అంతేకాదు ఇంకొక విశేషమైన అంశం కూడా చెప్తాడు. మన దేశం ఇలా పాడైపోవడానికి హిందూ మతమే కారణం అన్నట్టు కుర్రవాడు. మూర్ఖుడా, బాగా తెలుసుకో, ఈ పతనావస్థకు మన మతం కానీ, నాగరికత కానీ, సంస్కృతి కానీ కారణం కాదు. ఎందువల్ల పతనం ఏందో తెలుసా? మన సంస్కృతిని, మన పరంపరను మనం అవగతం చేసుకోకపోవడం వల్ల పతనమయ్యాం. ఆలోచన లేకుండా, విశ్లేషించకుండా పాశ్చాత్య లౌకిక సంస్కృతిని స్వీకరించి దాన్ని అనుకరించడం వల్ల పతనమయ్యాం. ఇది తెలుసుకోవాలి. పతనానికి కారణం ఇదే, ఇది తెలుసుకోండి అని చక్కగా చెప్పాడు ఆయన విశేషించి. అలాగే మునిపే చెప్పుకున్న సంస్కరణల గురించి అవన్నీ అక్కడ బోధించారండి. అసలు భారతీయ సనాతన ధర్మంలో ప్రధానం ఏంటంటే భగవద్విశ్వాసం, వేదాల పట్ల విశ్వాసం, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. ఇది తెలుసుకో. ఇతర మతాల్లో లేనిది మన మతంలో ఉన్న ప్రత్యేకతలు ఇవి తెలుసుకో. మిగిలిన మతాలు అసత్యం నుంచి సత్యానికి అంటాం, మేము క్రింది స్థాయి సత్యం నుంచి ఉన్నత సత్యం వైపు ప్రయాణం అని చెప్తాం అంటూ సనాతన ధర్మం యొక్క వైభవాన్ని అనేక రకాల అక్కడ వారికి తెలియజేశారు. అప్పుడు అలసింగ్ పాత్ర చాలా ముఖ్యమండి వివేకానంద జీవిత చరిత్రలో. చాలా గొప్పవాడు. ముందే చెప్పుకున్న ఆయన గురించి. ఈ అలసింగ్
స్వామీజీ మీరు చికాగోలో జరుగుతున్న సభల్లో పాల్గొనాలి అంటే నాకు అభ్యంతరం లేదు, కానీ ఎవరైనా పంపితే వెళ్తానన్నట్ట. వెంటనే నా తరపు నుంచి ముందు నేను ఇస్తున్నాను, ఒక ఆయన 2 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఆయన నాలాంటి బిచ్చగాడికి ఇది ఇచ్చేస్తానన్నట్ట. అంటే ఆయన పెద్ద ఆసక్తి చూపించలేదు, అన్నాడే కానీ పెద్ద ఆసక్తి చూపించలేదు. అక్కడి నుంచి కొంతమంది ఆయన వద్దకు వచ్చినప్పుడు సింగారవేలు మొదలయార్ అనేటువంటి క్రిస్టియన్ కాలేజీలో ఆయన సైన్స్ ప్రొఫెసర్ అండి. ఆయనకి క్రైస్తవ మతం మీద చాలా గౌరవం, హిందూ మతం మీద చాలా తక్కువ దృష్టి. ఆయన చాలా ఆవేశంగా వచ్చేట్టు ఈయన వద్దకు నానా ప్రశ్నలు వేద్దామని. కానీ ఈయన్ని చూసి వెంటనే ఈయన పాదాక్రాంతుడైపోయాడు. తర్వాత ఈయన ఆధ్వర్యంలో సన్యాస దీక్ష తీసుకుని ఈయన చెప్తున్నటువంటి పనులకు బాధ్యత కూడా వహించాడు. మొత్తానికి తన దృష్టితోనే కొందరు మార్చాడు. ఇక్కడ వివేకానంద గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి బలమైన శరీరం అండి, దృఢమైన శరీరం. ఒకరోజు ఒక మిత్రుడితో మెరీనా బీచ్లో నడుస్తూ నీకు మల్ల యుద్ధం తెలుసా అన్నట్టు. తెలుసు అన్నాడు. ఆయన పేరు అయ్యర్. అయితే ఒక పట్టుబడదాను రా అన్నాడు. అప్పటి నుంచి ఆయన ఈయన్ని పహిల్వాన్ స్వామిని పిలిచేవారు. ఆ పేరు కూడా పొందాడు ఈయన. అంతేకాదు ఒకప్పుడు ఒక ఆయన వచ్చి నాకు సంధ్యావందనం చేయడానికి సమయం కొన్ని సమయాలు తీరుకుండట్లేదండి, చేయకపోతే పర్వాలేదా అన్నట్టు. వెంటనే నేను కోపంగా నాయన ప్రాచీన మహర్షులు ఎందరో పెద్దలు మనకంటే ప్రతి క్షణం సార్థకంగా శ్రమపడే మేధావులు వారు సమయానుగుణంగా సంధ్యావందనం చేస్తుంటే వాళ్ళతో పోలిస్తే పురుగుల్లాంటి నువ్వు తీరిక లేదని చెప్పడం సరిపోయిందన్న. అంత గట్టిగా ఉండేదండి ఈ సమాధానం. అంతేకాదు ఒకసారి కుర్రవాడు వచ్చి వేదాలు వింటూ ఉంటే అనిపిస్తుందండి అర్థం పర్థం లేని పిచ్చుకోతలు లాంటివి అనిపిస్తుంది అన్నాడు. వెంటనే మహర్షులు తోలనాడడానికి ఎంత ధైర్యం అయ్యా, మిడిమిడి చదువులతో నీ బుద్ధులు పాడైపోయాయి. వాళ్ళు ఆవిష్కరించే సత్యాన్ని ఎప్పుడైనా విశ్లేషించావా? కనీసం ఒక్కడైనా చదివి దాని అర్థం ఏమిటో ఆలోచించావా? చదవకుండానే మీరందరూ దురభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారని మాట్లాడాడు. అంటే సమాధానం చెప్పేటప్పుడు ఎంత దృఢంగా చెప్పాలో అలా చెప్పేవాడండి ఈయన. సత్యం ఉన్న చోట దృఢత్వం ఉంటుంది, అది తెలుసుకోవాల్సింది. మొత్తానికి చెన్నైలో చాలా అద్భుతమైనటువంటి సమావేశాలు జరిగేవి. అదే సమయంలో ఆయన మన ఆధ్యాత్మిక సంపదని విరివిగా పంచివ్వాల్సిన తరుణం వచ్చింది. ప్రాచీన ఋషులు మన హిందూ మతాన్ని ఎలా రూపుదిద్దించారో ఆ పారమార్థిక సంపది అదే మన దేశానికి రక్షణ, అది కాపాడుకోవాలి అని చాలా మందిని ఆయన ప్రేరేపణ చేసేవారు. అంతేకాదు ఆ సమయంలో ఆయన బీచ్లో తిరిగేటప్పుడు అనేక మంది మత్స్యకారులు కానీ ఇతరులు కానీ ఆ పేదరికంతో కొట్టుకుపోతున్న వాళ్ళని చూస్తే కళ్ళ నీళ్లు వచ్చేటండి. ఆయన బాధ ఏంటంటే కొద్దిమంది ఎవరో చదువుకున్న వాళ్ళు సంపన్నులు పండితులు ఉండవచ్చు, కానీ ధర్మము సనాతన విజ్ఞానము తాత్వికత సామాన్య జనుల్లోకి వెళ్ళాలి. ఈ దేశంలో అధిక జనం వాళ్లే, అధిక జనంలోకి చేరాలి, కుటీరాల్లోకి చేరాలి, కర్మాగారాల్లోకి చేరాలి సనాతన ధర్మం అని భావించాడు. ఇది బాగా తెలుసుకోవాల్సింది. ఆ సమయంలో హైదరాబాద్ వాళ్ళు ఈయనకు ఆహ్వానం పలికారు. అప్పుడు ఈయన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఈయనకు ఆత్మీయుల మధుసూదన్ చటర్జీ మొదలైన ఘన స్వాగతం పలికారండి. అది 1893 ఫిబ్రవరి. ఆ సమయంలో హైదరాబాదు నైజాం పాలనలో ఉండేది. అప్పుడు ఆ నవాబ్ రాజప్రసాదానికి ఆహ్వానం వచ్చింది. ఎందుకంటే నిజాం బావమరిది నవాబ్ బహదూర్ సర్ ఖుర్షీద్ ఝా, ఆయనకు అంతరంగ కార్యదర్శి మాత్రమే కాకుండా మంచి ప్రధానమైన పాత్ర కలిగిన వాడు హైదరాబాద్లో. ఆయన వివేకానంద పట్ల ఆకర్షితుడై ఆయన పిలిచి, ఆయన హిందూ మతం మీద గౌరవం ఉంది, హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు అనేక పుణ్యతీర్థాలు దర్శించట. ఆయనకి విగ్రహారాధన మొదలైన వాటి పట్ల ఉన్న దురభిప్రాయాన్ని వివేకానంద సంభాషణతో పోగొట్టాడు. దాని తనకి సనాతన ధర్మం మీద గౌరవం వచ్చిందని. కొంతమంది పరాయి పాలకుల్లో కూడా ఈ దేశంపై ధర్మంపై గౌరవం ఉంది, వాళ్ళది వాళ్ళు పాటించేవారు, ఇతరులను గౌరవించేవాళ్ళు, అలానే మంచి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఒక్కొక్కసారి కొన్ని మతాల్లో. అయితే ఆయనతో ప్రస్తావన వచ్చింది ఈయన విదేశాలకు పంపాలి అని. అప్పుడు అలా పంపినట్లయితే నేను 1000 రూపాయలు ఇస్తానని చెప్పాట ఆ రోజుల్లోనండి. ఆ సమయంలోనే హైదరాబాద్ నగరంలో మెహబూబ్ కళాశాలలో మొట్టమొదటిగా ఆయన పాశ్చాత్యానికి వెళ్ళడంలో నా ఉద్దేశం అనే దాని మీద ప్రసంగించాడు. ఎందుకు విదేశాలకు వెళ్ళాలి అనే దాని మీద ఆయన మాట్లాడాడు. ఆ ప్రసంగంలో కొంతమంది బ్రిటిషర్స్ పాల్గొన్నారండి. ఈ దేశంలో బ్రిటిషర్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఓ ఇంత గొప్పదా సనాతన ధర్మం అని. అలా చెప్పారు. హిందూ మతం ప్రాశస్త్యం, అదేవిధంగా మన వేదాంత భావనలు, మన సంస్కృతి, పురాణాలు బోధించే ఆదర్శాలు, వీటన్నిటి గురించి ఆయన ఉపన్యసించాడు. సుమారు 1000 మంది పాల్గొన్నారు ఆ సభలో. ఆ తర్వాత ఆయన తిరిగి చెన్నైకి వెళ్ళారు. దీనితో ఆయనకి విదేశాలకు వెళ్ళాలనే విషయం మీద దృఢమైనటువంటి అభిప్రాయం అయింది. దానితో చాలా మంది అలసింగ్ ఆయన యొక్క నేతృత్వంలో అనేక మంది డబ్బును కూడబెట్టారు. కానీ ఈయనకి ఒకవైపు ఎంత ప్రేరేపిస్తున్న వెళ్ళాలనిపిస్తోంది, కానీ మరోవైపు వెళ్ళాలని ఆసక్తి లేదండి. ఎందుకంటే ఈయన అంతర్ముఖత్వం మీద ఎక్కువ ఆసక్తి. కానీ ఆ సమయంలో నిద్రిస్తున్న ప్రతిసారి సముద్ర తీరంలో పరమహంస నిలబడి సముద్రంలోకి వెళ్ళిపోయి ఇలా రా 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 అని పిలుస్తున్నట్టు అనిపించేది. కనుక ఆయన ప్రేరేపణ చేస్తున్నారు అనిపించేది. అదే సమయంలో ఆయనకి
ఒక్కసారి మాతృదేవి అనుమతిస్తే వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఉత్తరం రాశారు. అంటే శారదామాతకు ఉత్తరం రాశారు. ఆమె నీ ఉత్తరం నాకు అందింది, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు పరమహంస దర్శనమైంది, వెళ్ళమని ప్రేరణే నాకు కనబడింది, కనుక నువ్వు వెళ్ళాలి అని చెప్పగానే అమ్మ అనుమతి అయ్యింది అని చెప్పి ఆయన సిద్ధమయ్యారు. మార్చి ఏప్రిల్ ఈ మాసాల్లో చెన్నైలో శ్రేయోభిలాషులందరూ అలసింగ పెరుమాళ్ నేతృత్వంలో వాళ్ళు ధనం పోగు చేశారండి. అప్పటికి కొందరు రాజులు మాట ఇస్తామన్నారు కానీ వాళ్ళు తర్వాత చేయలేదు. ఆయన మాట అంటారు, అదే రాజపుత్ర రాజులు అయితే మాట నిలుపుకునేవారు కానీ దక్షిణాది రాజులకు అది చేత కాదనేవారు. మొత్తానికి వాళ్ళందరూ ధనం చేకూర్చారు. అది చేకూర్చారని తెలిసాక అప్పుడు మాట ఇచ్చిన కొందరు రాజులు కూడా ఆర్థిక సహాయం చేశారు. దానితో ఆయన వెళ్ళడానికి ఏర్పాటైంది. ఈ లోపల ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఖేత్రి మహారాజు మొదట ఈయన అక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన సంతానం లేదు. ఆ విషయం చెప్పుకుంటే కలుగుతారు లేని ఆయన ఆశీర్వదించారు విదిశానంద. ఈయన సంతానం కలిగింది. ఆ నామకరణోత్సవం చేస్తున్నా మీరు రావాలన్నారు. ఇప్పుడు నేను విదేశానికి వెళ్ళే హడావిడిలో ఉన్నాను అంటే మీరు మా వద్దకు వచ్చి ఆశీర్వదించి మీరు వెళ్ళేటట్లు మేము ఏర్పాటు చేసుకుంటామని ఆయన మనిషిని పంపించి వాహనాన్ని పంపించి రప్పించారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన తెలుసుకుని వెంటనే అన్ని ఏర్పాట్లు చేసి ద్రవ్యం మళ్ళీ అధికంగా ఇచ్చి ఆయన 2వ తరగతి టికెట్ ఉన్నది ఆ నౌకలో, దాన్ని మొదటి తరగతిలోకి మార్చాడండి ఆయన. మార్చి తాను ఇతర మిత్రులందరితో కలిసి 1893 మే 31వ తేదీ స్వామి అమెరికాకి బయలుదేరాలని సిద్ధమయ్యారు. మొత్తాన్ని వీడ్కోలు పలకడానికి అందరూ వచ్చారండి అక్కడికి. కానీ ఆ రోజుల్లో ఏకాకిగా ఆయన ఒక్కడు బయలుదేరాడు. ఇక్కడ నెమ్మదిగా నౌక కదిలింది, తీరాన్ని వదిలింది, సముద్రంలోకి వెళుతోంది. ఆయన ఒక్కసారి తలంచుకుంటున్నారు. ఎవరిని అంటే మొట్టమొదటి తలుచుకున్నారట భవతారిణిని, అంటే కాళీదేవిని. తన గురుదేవుని తలుచుకున్నారు, శారదామాతను తలుచుకున్నారు, సోదర శిష్యులను తలుచుకున్నారు. వెళుతున్నారు. ఒంటరిగా వెళుతున్నారా? కాదు, ఆయన వెంట భారతీయ ఆత్మ వెళుతోంది, గురువుల అనుగ్రహం వెళుతోంది. ఈ భారతదేశ ఉన్నత శిఖరాలు, నదులు, ఈ భారతదేశ వాయుతరంగాల్లో ఉన్నటువంటి వేదనాదాలు, అదేవిధంగా తులసి, మీరా, తుకారాం మొదలైన భక్తుల యొక్క హృదయాలు అన్నీ ఆయనతో తోడుతో వెళుతున్నాయి. అన్నిటికీ మించి రామకృష్ణ అనుగ్రహం తోడు పెడుతోంది. ఆయన షికాగో నగరం వైపు ప్రయాణం చేస్తున్నారు. ఆ విషయాలు రేపు తెలుసుకుందాం.